నమస్కారం మిత్రులారా. పద్యస్మరణం వీక్షక బంధువులకు స్వాగతం. సత్యహరిశ్చంద్ర నాటకంలో నుండి ఒక పద్యాన్ని తెలుసుకుందామండి. సత్యహరిశ్చంద్రీయ నాటకం బల్జేపల్లి లక్ష్మీకాంతం గారు రచించి పద్య నాటకం చాలా ప్రసిద్ధి చెందింది. అయితే గుర్రం జాషువా గారు కార్టిసీను కొన్ని పద్యాలే రచించినప్పటికీ ప్రస్తుత నాటక సమాజంలో జాషువా గారి పద్యాల వల్లనే హరిశ్చంద్ర నాటకం ప్రసిద్ధి చెందింది అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు మిత్రులారా. అయితే ఇప్పుడు అందులో నుండి ఇచ్చోటనే అనే ఒక పద్యాన్ని తెలుసుకుందాము. సందర్భం ఏంటంటే, హరిశ్చంద్రుడు పరిస్థితుల ప్రభావం వల్ల కాటికాపరిగా ఉండి ఆ శ్మశాన వాటికను చూస్తూ ఎంత గొప్పవారైనను చివరకు చేరాల్సింది ఈ శ్మశానానికే కదా అని వైరాగ్య ధోరణిలో పాడినటువంటి పద్యం అండి ఇది. అది ఇప్పుడు తెలుసుకుందాం. ఇచ్చోటనే ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఇచ్చోటనే ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయే. ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికల్ కనుగొన్న చిత్రలేఖకుని కుంచి ఎనశించే. ఇది పిశాచాలతో నిటలేక్షనుండు గజ్జ కదిల్చి ఆడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులలయ అవని పాలిల్చు భస్మ సింహాసనంబు. గొప్ప గొప్ప రాజులైన, కవులైన, చిత్రలేఖకులైన, సాధారణ మానవులైన చివరికి చేరాల్సిన ప్రదేశం ఇదేనని ఆ శ్మశానాన్ని చూస్తూ హరిశ్చంద్రుడు ఈ విధంగా చెప్తాడు. ఇది శివుడు పిశాచాలతో కలిసి నాట్యం చేసే ప్రదేశమని, యమధర్మరాజు పాలించేటువంటి ప్రదేశమని జాషువా గారు ఇక్కడ గొప్పగా వర్ణించడం జరిగిందని మనం తెలుసుకోవచ్చు మిత్రులారా.